హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ ఫిష్ కర్రీని చూసేద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చేపలను తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును వేసి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 పచ్చిమిర్చిని, అదేవిధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, కొన్ని కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఆ చేప ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి. ఈ చేపలను ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కువగా కదుపుతూ ఉంటే ఇవి విరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా కారంని వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసి బాగా కలుపుతూ ఈ కారాలన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా టమాటో ఆనియన్ పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అంతా ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతటిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా ఇంకా వాటర్ని యాడ్ చేయకుండా గుజ్జులాగా పిసికి ఆ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. అంటే ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపలను, ఆ చేపలను కూడా వేసి వీడియోలో చూస్తున్న విధంగా గరిటె పెట్టకుండా గిన్నె పట్టుకొని తిప్పి పైన ఈ విధంగా ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా, నచ్చింది కదా, అయితే మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి.